మంచి టీం లీడర్గా ఉంటూ స్ట్రాంగ్ టీంని ఎలా బిల్డ్ చేయాలో తెలుసా? ఎలాంటి ఆఫీస్లో అయినా మంచి టీం లీడర్గా ఉండాలి, స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయాలి అని అందరికీ కూడా ఉంటుందన్నమాట. కానీ అది అందరికీ జరగదు. మరి ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయాలి అంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అదర్స్తో, అంటే అందరితో కూడా మంచిగా ఉంటూ వాళ్ళ వర్క్స్ని వాళ్ళు చేసుకునే రకంగా ఉండేటువంటి వారినే మనం హైర్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వర్క్ ప్లేస్ అనేది హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ ప్లేస్ అయ్యేలాగా మనం చేయాలి, అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి అక్కడ. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఎంప్లాయీస్కి కొత్త థింగ్స్ గురించి చెప్తూ వాళ్ళు కూడా గ్రో అవ్వడంలో మనం డెఫినెట్గా హెల్ప్ చేస్తూ ఉండాలి. స్టెప్ నెంబర్ 4 వచ్చేసి ఇంపార్టెంట్ టాస్క్ని ఎంప్లాయీస్కి ఇస్తూ వాళ్ళ బెస్ట్ ఇవ్వగలిగేటట్టుగా అంత క్లారిటీ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. నా స్టెప్ నెంబర్ 5 వచ్చేసి టీంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేస్తూ టీం అంతా కలిసి వర్క్ చేసుకునేలాగా మనం ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ స్టెప్ నెంబర్ 6 వచ్చేసి అందరితో మంచిగా ఉంటూ అండ్ గుడ్ టీమ్ లీడర్గా ఎగ్జాంపుల్ లాగా ఉండడానికి శాయశక్తులు ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. అండ్ ఇలా చేయగలిగినప్పుడు ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయొచ్చు, అలాగే ఒక బెస్ట్ టీమ్ లీడర్గా కూడా మనం గుర్తుండిపోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.